ఒక మంచి రాజు 29వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథమందు ప్రస్తావించబడుతూ వచ్చింది. ఆయన పేరే హిజ్కియా. హిజ్కియా అంటే అర్థం గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నా బలము అని. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా మిమ్మల్ని? బైబిల్లో హిజ్కియాలో ఎంతమంది ఉన్నారు? ఈయన ఎన్నో హిజ్కియా? ఈయనకి ముందు ఉన్నారా, ఈయన ముందు తర్వాత ఉన్నారా? ఇవన్నీ ఎందుకంటే మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరింప చేయడానికి వచ్చిరు ప్రయత్నం. బైబిల్లో హిజ్కియాలు కనీసం 3 ఉంటారు. ఈయన రాజైన హిజ్కియాగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. 25 ఏళ్ళకి రాజు అయ్యాడంటే మనం 25 ఏళ్ళకి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఉద్యోగాల కొరకు ఉద్యోగాన్వేషణలో నిమగ్నం అయిపోతుంటాం. 25 ఏళ్ళకి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన చేసిన కార్యాలు కనీసం 5 ఈ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. దాంట్లో మొదటిది 3వ వచనం, 2 Chronicles chapter 29 verse 3. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని 25 ఏళ్ల వయసులో ఉన్న పిల్లవాడికి మందిర తలుపుల గురించి, కిటికీల గురించి, మందిరాన్ని గురించి ఆలోచన వస్తుందని మీరు అనుకుంటారా? దేని గురించి ఆలోచన వస్తుంది? మీరు చెప్పండి. ప్రాక్టికల్గా అంతా 20+ ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువలో ఉండేవాళ్ళు ఉంటారు. మీరు చెప్తారా, నేను చెప్పనా? 20 సంవత్సరాలు అంటే ప్రస్తుతం మనం దేని గురించి ఆలోచిస్తాం? సోషల్ మీడియాని గురించి ఆలోచిస్తాం. వాట్సాప్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, మనకి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఇన్స్టా ఏంటి, దాంట్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మన యూట్యూబ్ ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, హౌ టు ఇంక్రీజ్ ఇట్. ఇవన్నిటి గురించి ఆలోచిస్తామని అనుకుంటా. ఒకవేళ చదువు మీద దృష్టి ఉంచి ఎలాగ చదువుకోవాలా, ఏ ఉద్యోగము, ఇలాగ రకరకాల ఆలోచిస్తాం. బట్ ఈ మంచి రాజు ఏం చేశాడంటే మొదటి సంవత్సరము మొదటి నెలలోనే, సమయం కూడా ఎక్కువ తీసుకోలేదు, దేవుని యొక్క మందిరాన్ని గూర్చి ఆలోచన చేసి తలుపులు తెరిచి దాన్ని శుభ్రం చేయాలా అని సంకల్పించినాడు. ఈ హిజ్కియా దేవుని మందిరం కొరకు, దేవుని ప్రజల ఉద్యమం కొరకు పాటుపడిన రాజుల్లో ప్రముఖమైన వాడు. 5 సంగతులు చెప్పాను కదా. దాంట్లో మొదటిది ఏంటంటే 4వ వచనం, 2 Chronicles chapter 29 verse 4. యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని పిలిచినాడు. ఈ ఎక్స్టెండెడ్ ఎ కాల్. తాను ఒక్కడే చేయాలని అనుకోలేదు, వేరే వారిని ఎందుకు పిలవాలి అని అనుకోలేదు, మనం చేయగలములే అని అనుకోలేదు. దానికి ఎవరు సంబంధించిన వారో వారిని పిలిచినాడు. ఇప్పుడు పిలిచిన తర్వాత వారికి ఇచ్చిన సూచనల్లోనే మనం చదివిన వాక్యం. వాళ్ళని నేను ఏమని సంబోధిస్తున్నాడు? లేవీలారా, యాజకులారా అని సంబోధిస్తున్నాడా? ఏమని సంబోధించినాడు? 11వ వచనం, నా కుమారులారా. వాట్ ఏ హార్టనింగ్ అడ్రస్సింగ్. ఎంత దగ్గరగా వారందరిని తీసుకుని నా కుమారులారా అనే సంబోధన చేస్తున్నట్లు అర్థం. ఒక రాజు నా కుమారుడు, నా కుమార్తె అని సామాన్యమైన ప్రజల్ని, లేవీల్ని, యాజకులని అంటే వాళ్ళు ఫ్లాట్ కదా, ఇంకా వాళ్ళు పని చేయకుండా పోతారా? అని ఊరికే డిప్లొమాట్ కాదు, అంటే ఏదో పిలుచుకొని పని చేయించుకొని పంపిస్తానులే, కొన్ని మంచి మాటలు చెప్పి ఆ రకం కాదు. ఆయనకు నిజంగా హృదయంలో ప్రేమ ఉంది, అందుకనే వారిని పిలిచినాడు. మీకు తెలుసు కదా, నా కుమారులారా లేదా నా కుమారుడా అనే మాట బైబిల్లో ఎవరు ఎక్కువ వాడారు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో గొప్ప జ్ఞానైన సొలొమోను సామెతల్లో ఈ పదం ఎక్కువ వాడుతూ వచ్చినాడు. దాదాపు 20 సార్లు పైచిలక. కొంతమంది 28 అంటారు, కొంతమంది 30 అంటారు. మెట్టికి ఎన్నిసార్లు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎక్కువ సార్లు ఆయన ఆ పదం వాడుతూ వచ్చినారు. ఎవరు దేవుని కుమారులు, ఎవరు దేవుని కుమార్తెలు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఎందరైతే
ఆయన నామమందు విశ్వాసం ఉంచి అంగీకరించినారో వారందరూ దేవుని పిల్లలు, అంటే దేవుని కుమారులు కుమార్తెలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. లోకంలో పలానా వాళ్ళ అమ్మాయి పలానా వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ తల్లిదండ్రులను బట్టి వాళ్ళకి ఘనత వస్తుంది. సో రాజకీయ నాయకులు కుమారులు కుమార్తెలు అని అంటే ఎలాగుంటుంది, ఒక పెద్ద ఆఫీసర్లు కుమారులు కుమార్తెలు అంటే ఎలాగుంటుంది, ఒక సామాన్యమైన వారు కుమారులు కుమార్తెలు అంటే ఎలాగుంటుంది. కొన్ని మన చేతుల్లో లేవు. దాంట్లో ఒకటి ఇది, పలానా ఇంట్లో పలానా తల్లిదండ్రులకు జన్మించాలనేది మంచి, అది దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయం. దేవుడి నిర్ణయాన్ని మనం ప్రశ్నించలేము. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం, పోయి ఇలాంటి ఇంట్లోనే పుట్టారేంటి, ఇలాంటి కుటుంబంలో పుట్టారేంటి, అదేదో సోనియా గాంధీ కడుపునన్న పుట్టింటే ఎంత బాగుండు, ఇలాగ రకరకాలుగా మనం తలస్తాం. ఎందుకంటే పలానా వారు కుమారుడు కుమార్తె అంటే గౌరవం అని అనుకుంటాం. అయితే బైబిల్లో రాయబడింది, ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు యేసు ప్రభు యొక్క కుమారులు, అంటే దేవుని కుమారులు దేవుని కుమార్తెలుగా పరిగణించబడతారు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏంటి? మనల్ని ఎవరైనా అడిగారు అనుకో, మీరు ఎవరు అని, మనం ఏం చెప్తాం? మన పేరు చెప్తాం, అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్తాం, ఉండే ప్రాంతం చెప్తాం. చాలా అర్థంగా మనం చెప్తాం, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ డాటర్ ఆఫ్ గాడ్ అని చాలా అర్థంగా మనం చెప్తాం. అయితే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన తర్వాత, పాపక్షమాపణ మారుమనసు పొందిన తర్వాత దేవుడు ఉచితముగా మనల్ని కుమారులుగా కుమార్తెలుగా తీర్చినాడు. ఇది శ్లాఘనీయమైన సంగతి. ఇలాంటి ఏర్పాటు లోకంలో సామాన్యమైన వారికి దేవుడు ఉచితముగా అనుగ్రహించాలని సంకల్పించినాడు. ఈ రాత్రి ఇంకా ఎవరైనా యేసును అంగీకరించకుండా పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచాలని యేసు ప్రభు వారు కోరుతున్నాడు. దీనికే మనం ఒక పేరు పెడదాం, సన్షిప్, కుమారత్వం. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారందరినీ కుమారులుగా కుమార్తెలుగా సిద్ధపరచాలని ఆయన సంకల్పించినాడు. యోహాను సువార్తలు కుమారత్వాన్ని గురించి చాలా సంగతులు ప్రస్తావించినాడు. ఇప్పుడు ఈ టాపిక్ మనం స్కిప్ చేస్తాం, ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఈ 11వ వచనంలో 5 భాగాలుగా మనము దీన్ని చూడవచ్చు. మొదటిది, నా కుమారులారా, సంబోధన, సన్షిప్. గాడ్ ఈజ్ కాలింగ్ ఎవరీ వన్ ఆఫ్ us టు సన్షిప్. మనలో ప్రతి వారిని ఆయన కుమారుడుగా కుమార్తెలుగా స్వీకరించాలని పిలుస్తున్నాడన్న సంగతి జ్ఞాపకం చేయబడింది. రెండవది 11వ వచనం, రెండవ వరుస, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకు. ధూపము వేయుట అంటే సప్లికేషన్, ప్రార్థన చేయుట. కుమారుడు కుమార్తె అయిపోయిన తర్వాత ఫుల్గా తినేసి దండికి నిద్రపోయేది కాదు. పౌలు రక్షణ పొందిన తర్వాత 9వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో చెప్పబడింది, దేవుడు తనకు ప్రియమైన అననీయ అనే ఒక శిష్యుని అక్కడికి పంపించక మునుపు అననీయకు ఒక గుర్తు చెప్పాడు. తార్సువాడైన సౌలు రక్షణ పొందినాడు గనక ఆయన దమస్కులో తిన్నని మార్గము అనే స్థలంలో ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళు. ఎలా గుర్తుపెట్టాలి ప్రభు అని అంటే చెప్పిన సిమ్టమ్ ఏంటి? బిహోల్డ్ ది ప్రేయర్, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందినారు అని అనటానికి ఒక లిట్మస్ టెస్ట్ మాదిరి. ఎవరు ప్రార్థన చేయరో వారికి దేవునితో సరైన సంబంధము లేదు అని మనకి ఇట్టే అర్థమవుతుంది. కనుక యవనస్తులముగా మనం చాలాసార్లు రక్షణ పొందుతాం, బాగుంది, తర్వాత ఆయా దైవికమైన పనుల్లో నిమగ్నం అవుతాం, అది కూడా చాలా మంచిది. కానీ దైవ సాన్నిధ్యంలోనికి వచ్చి చేతులెత్తి ఆయన సన్నిధిలో ధూపం వేసే ప్రక్రియ అయిన ప్రార్థన మన జీవితాన్ని కట్టేదిగా ఉందని గుర్తించి ఆ ప్రకారంగా సాగిపోవడం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యం. చాలా సందర్భాల్లో మనం ఇది చేసుకోలేకపోతున్నాం కనుక అనేకసార్లు నష్టపోవటానికి అవకాశం ఉంది. మనం ప్రార్థన చేయాలంటే కొంతమంది యవనస్తులు అంటారు కదా, ప్రార్థన చేయాలంటే నిజంగా ప్రార్థన చేయాలని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి ఆరంభిస్తే చేయలేకపోతున్నాం బ్రదర్. ఏదో కొన్ని రకరకాలైన తలంపులు వచ్చేస్తాయి, లేకపోతే బాధలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చినట్లు అనిపిస్తుంది, అందుకని వెంటనే ప్రార్థన ఆపేస్తామని. వీళ్ళు చాలామందికి తెలుసు కదా, ప్రార్థన చేయటానికి ఎప్పుడు ఆరంభిస్తామో అప్పటిదాకా మోగని మన మొబైల్ ఫోన్ అప్పుడే మోగుతుంది.
అప్పటిదాకా పిలువని మన స్నేహితులు అప్పుడే పిలుస్తారు, అప్పటిదాకా మనతో మాట్లాడని వాళ్ళు మాట్లాడటానికి అప్పుడే వస్తారు. మీరు బాగా గమనించినారు లేదా? ప్రార్థన, వాక్యం ఈ రెండు మీరు చేయటానికి ఎప్పుడు ఆరంభిస్తారో అప్పుడు ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ డిస్ట్రాక్షన్. మనం ఆ రెండు చేయకుండా మనల్ని ఎలాగైనా శతవిధాలుగా సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే, అలాంటి డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు నిజంగా నా ప్రార్థన అంటే దేవుడికి ఇంత ఇష్టమా? ఎందుకంటే సాతాను అంత యాక్టివ్గా పనిచేస్తాడు. Satan is always overactive. We are always underactive. God is active. You got my point? కానీ అనేక సందర్భాల్లో మనం దేవునితో కలిసి యాక్టివ్గా పని చేయకుండా బహుశా ఆ పనిలో నిమగ్నం కాకుండా ఉండేది చూస్తూ ఉంటాం. బైబిల్లో ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. మనం ప్రార్థన గురించి చాలా మాట్లాడతాం, అయితే ప్రార్థన చేసేది తక్కువ అని అనుకుంటాం. ఎవరు ప్రార్థన దైవ సాన్నిధ్యంలో చేయగలరు వారే దేవుని యొక్క పనిలో ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించకుండా వెనకంచి వేయడం అనేది జరగని దుస్సాధ్యం. నేను ఈ మాట చెప్తుంటే మీలో కొంతమందికి అనుమానాలు వస్తాయి. నాకు తెలుసు మీకు వచ్చే ప్రశ్నలు, చాలా ప్రశ్నలు నాకు తెలుసు. ఎందుకంటే యవనస్తుల మధ్యలో పనిచేస్తాం కనుక ఇలాగ చెప్తుంటే బ్రదర్ మీరు చాలా చెప్పేస్తారు, కానీ చాలా రోజులుగా ఒక విషయం ప్రార్థన చేస్తున్నా అసలు జవాబే రావట్లేదు తెలుసా. నిజంగా అలాగ చెప్పేవాళ్ళు చాలామంది యవనస్తులు ఉన్నారు. మొండి సమస్యలు ఉన్నాయి, వాడికి జవాబు రావట్లేదు. నాన్నగారు రక్షణ పొందట్లేదు, అమ్మగారు రక్షణ పొందట్లేదు, ఇరుగు పొరుగు రక్షణ పొందట్లేదు, మీ ఫ్రెండ్స్, రూమ్మేట్స్, క్లాస్మేట్స్, బెంచ్మేట్స్ వాళ్ళు రక్షణ పొందట్లేదు. ఏదో లేదా నువ్వు చదువుల్లో ఇంకా ముందుకు సాగలేకపోతున్నావు, ఉద్యోగం రావట్లేదు, తర్వాత ఇంకేంటి గ్రూప్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ప్రయత్నం చేస్తుంటే క్రాక్ చేయలేకపోతున్నాము. మరి ఇవన్నీ ప్రార్థన చేస్తున్నాం కదా, అయినా చేయలేకపోతున్నాం ఏంటి? కనుక ప్రార్థన మానేస్తాం. ఒక ప్రార్థన చేయలేదు కనుక, చేసినావు కనుక చేయలేకపోయినా ప్రార్థన మానేస్తే చేయగలవా? ఎస్ ఆర్ నో? మరి ఎందుకు మానేయాలనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది తెలియదు మనకి కదా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువారు తానే నోడుతూ ఇలాగన్నాడు, మీరు విసుకక ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన ఈ ఉపమానము చెప్పాను. అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె పేద విధవరాలు, సామాన్యమైన విధవరాలు. ఆమెకు సహకరించేవారు కూడా ఎవరు లేరు, బట్ ఆమెకు న్యాయం కావాలా. న్యాయం కావాలని ఎవరి దగ్గరికి వెళ్తుంది? న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. న్యాయాధిపతి యొక్క లక్షణం ఏంటి? అన్యాయస్తుడు న్యాయాధిపతి ఎలాగయ్యాడు అంటే, ఇప్పుడు లోకం కాదు, అప్పట్లోనే ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్యాయస్తుడు న్యాయాధిపతి అయ్యి న్యాయం ఎలాగ చేస్తాడు? హౌ స్ట్రేంజ్ ఇట్ ఈస్. మరి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈమె మాటి మాటికి వెళ్ళి గోజాడుతూ ఉందంట. వీళ్ళు యవనస్తులకి చాలా అనుమానాలు ఉంటాయి కదా. మొదటిది ఏంటంటే, దేవుడికి మనకి ఏం కావాలో తెలుసు కదా. వై ప్రే? యు బిలీవ్ దిస్ రైట్? యు నో దట్ గాడ్ నోస్ వాట్ ఆల్ వీ నీడ్. మనకన్నీ ఏం కావాలో దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. దెన్ వై ప్రే? ఎందుకు ప్రార్థన చేయాలి? తెలిసినప్పుడు ఇవ్వచ్చు కదా. మరలా మనం ప్రార్థన చేయమని దేవుడు ఎందుకు కోరాడు? యోహాను 14:14 మనం చూస్తాం కదా, నా నామన మీరు ఇప్పటిదాకా ఏం అడగలేదు కనుక మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, లేదా నా నామను బట్టి మీరు అడుగుడి, నేను మీకు చేస్తాను. ఎందుకని అలాగూ? ఎందుకని? వై ప్రే? ఇఫ్ గాడ్ నోస్ వాట్ ఆల్ ఐ నీడ్, వై ప్రే? నాకు కావాల్సినవన్నీ దేవుడికి తెలిసినప్పుడు నేను ఇంకెందుకు ప్రార్థన? ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, ఇట్ అక్నాలెడ్జెస్ దట్ యు నీడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇన్ అదర్ వర్డ్స్ టు సే దట్ యు రెస్పాండ్ టు ద గాడ్స్ లావిష్ లిబర్టీ, సేయింగ్ దట్ యు వాంట్ సంథింగ్. అంటే ఇప్పుడు ప్రభు వారు నీకు ఏదో ఇవ్వాలనుకున్నాడు, లేదా నీకు పలానాది కావాలని తెలుసు, ఓకేనా? తెలుసు కానీ ప్రభు రుద్దడు. ఆయన జెంటిల్మెన్ కనుక మన పర్మిషన్ తీసుకుని వస్తాడు. మీకు ఈ పలానాది కావాలా,
మన ప్యాసింజర్లు ఉంటాం అనుకో, మనం బస్సులో ప్రయాణం చేస్తుంటాం, మన పక్కన ఒక సీటు ఖాళీ ఉంటుంది, మనం ఒకళ్ళు అక్కడ కూర్చున్నాం. తర్వాత పక్కనే వాళ్ళు వచ్చినారు, మేడం వుడ్ యూ లైక్ టు బీ సీటెడ్ హియర్, మీరు ఇక్కడ కూర్చుంటారా అని అడుగుతాం. సార్ వుడ్ యూ లైక్ టు సిట్ హియర్, మీరు ఇక్కడ కూర్చుంటారా అని అడుగుతాం. కూర్చో అన్నాను. లేకపోతే మనం ఇట్లా చేతులు చాపి ఇదంతా మాదే అని అనము. నమ్రత మర్యాద కలిగిన వాళ్ళు ఏమంటారంటే మీరు కూడా కూర్చోండి అని అంట. లేకపోతే మనం అలాగ అనలేదు అనుకో, వాళ్ళే వచ్చి నిజంగా మర్యాదస్తులు అయితే ఏమంటారు, మే సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా అని. ఈజ్ దేర్ ఎనీబడి ఆల్స్ దేర్, అక్కడ ఇంకెవరైనా ఉన్నారా, లేదు కూర్చోండి అని మనం అంతా బ్యాక్ సర్దాం. ఇది ఎప్పుడో పాతకాలం బ్రదర్, ఇప్పుడు అట్లా లేదు, సిటీ బస్సులోదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మే గివ్ దిస్, మే గివ్ అడ్మిషన్ ఫర్ యూ, మే గివ్ మనీ ఫర్ యూ, మే హెల్ప్ యూ, మే ఓపెన్ అప్ ఎ డోర్ ఫర్ యూ అనే ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనల్ని మనం ప్రార్థన చేయడం ద్వారా, ఎస్ లార్డ్ ఐ నీడ్ దిస్, I want job, I want education, I want settlement, I want life partner, I want relocation, I want hike in the salary, I want promotion, I want all this XYZ, so many things we include. So your prayer is your willingness represented in the presence of God. దైవ సాన్నిధ్యంలో అవును ప్రభువా నాకు ఇది కావాలని చెప్పడమే ప్రార్థన. Why pray? Acknowledging, saying your willingness ఫర్ వాట్ ఆల్ యూ నీడ్. నీకు ఏమేమి అవసరమైనవి ఉన్నాయో అవన్నీ నాకు కూడా కావాలి ప్రభు అని దేవునితో చెప్పడం. అలాగ ప్రార్థన మనం చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనలు ఆలకించి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీలాంటి యవనస్తులు ప్రార్థన చేయకపోతే, జవాబు ఇవ్వకపోతే ఇంకెవరి ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు. మూడోది చూస్తామా, 2 Chronicles chapter 29, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. తన సన్నిధిని నిలుచుటకు, దీనికి ఒక పేరు పెట్టండి. ఎవరో మీకు తెలుసు, ఇంక నాకు తెలిసి 2 చెప్పేశాను కదా. మొదటిది ఏంటి, నా కుమారులారా సన్షిప్, రెండవది ఏంటి ధూమం వేయుటకు సప్లికేషన్, మూడవది స్టాండింగ్. God wants every young person to stand in His presence. దైవ సాన్నిధ్యంలో నిలబడే వాళ్ళు కావాలని కోరుతున్నా. ఏలియా తన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకునేటప్పుడు ఏమని ఇచ్చినాడు తెలిసిన, పలానా హైదరాబాద్ నేను చాలా బాగుంటాను, అసలు నేనంటే అందరూ భయపడతారు తెలుసా. ఇలాంటి ఇంట్రో కాదు ఆయన ఇచ్చింది. ఆయన ఇంట్రోకి మన ఇంట్రోకి చాలా తేడా ఉంది. ఆయన ఎలాంటి ఇంట్రో ఇచ్చినాడు, నేను ఎవరిని సన్నిధిలో నిలువబడి ఉన్నాను. వాట్ ఏ ఛాలెంజింగ్ ఇంట్రో ఈజ్ దిస్. నేను ఆహాబ్ సన్నిధిలో కాదు, ఇజ్రాయెల్ సన్నిధిలో కాదు, ఇరుగు పొరుగు పాశ్చాత్య దేశాలు వాళ్ళకి సంబంధించిన సన్నిధిలో కాదు. ఐ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దిస్ హైయెస్ట్ ప్రివిలేజ్. ఎందుకంటే దేవదూతలు శరాపులు సైతం దేవుని సన్నిధిలో నిలబడలేరు. యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, శరాపులు 6 రెక్కలు కలిగి ఉన్న వాళ్ళని నిలబడలేకుండా ఎగురుతూ గంతలేస్తూ 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని దేహాన్ని కప్పుకొని అలాగ పైకి ఎగురుతూ దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటుంటే, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు ఎవడనూ సమీపింపరాని మహామహిమల అమరత్వము కలిగి తానే అద్వితీయ సత్యదేవుడైండి, శ్రీమంతుడైండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిండి, సర్వభూమిని మహత్తుగల మాట చేత నిర్వహిస్తూ, నక్షత్రాలకు పేర్లు పెడుతూ, సముద్రానికి హద్దులు నియమిస్తూ, ఈ భూగ్రహాన్ని అంతటినీ తూచి దుమ్ము మట్టి ఎంతుందో చెప్ప సామర్థ్యం గల దేవుని ఎదుట పాపాత్ముడైన 5 అడుగుల మనిషి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం సామాన్యమైన పనేనా? సాధ్యమయ్యే పనేనా? దేవుడు మనకిచ్చిన భాగ్యము, స్వరూపులకు లేని భాగ్యము, దేవదూతలకు లేని భాగ్యము. మనం ఆయన సన్నిధిలో నిలబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక హిజ్కియా రాజు వారికి ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, వీఆర్ స్టాండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కింగ్. రాజస్థానంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో, రాజు దగ్గరికి వెళ్ళానని అనుకుంటున్నారేమో, రాజ్యంలో నిలబడినారని అనుకుంటున్నారేమో. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుని యొక్క సన్నిధిలో నిలబడినాడు. దేవుని సన్నిధిలో నిలబడితే ఏమైద్ది? మీ అందరికీ తెలుసు కదా,
చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఒకటి రెండు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ఎస్తేరు రాజు సన్నిధిలోనికి వెళ్ళాలనుకుంది. దానికి ఒక రిక్వెస్ట్ ఉంది, రాజు సన్నిధిలోకి రాజు ఆహ్వానిస్తేనే వెళ్ళాల, ఆహ్వానించకపోతే వెళితే మరణం ఉంది. కనుక రాజు దండం చూపిస్తాడా లేదా? ఒక్కసారి రాజు దండం చూపించి ఎస్తేరు రాజు సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత రాజు ఎస్తేరుతో మాట్లాడిన సంగతుల వాక్యంలో మనం చూస్తాం. ఎస్తేరు ఎందుకు వచ్చినావు అమ్మాయి, ఏం కావాలా? రాజ్యంలో నీకు సగం కూడా నేను ఇచ్చేస్తా. ఒక భౌతికమైన రాజే తన యొద్దకు వచ్చి నిలబడి మాట్లాడగలిగిన రాణిని చూచి సగమో నీకు ఇచ్చేస్తానంటే, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొన్న మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నిలబడినప్పుడు ప్రభువు ఇలాగ అంటాడా అన్నాడా? ఐశ్వర్యోస్ రాజు ఎస్తేరును రక్తం పెట్టి కొనలేదు, ఆమె కొరకు సిలువ మీదకి వెళ్ళలేదు. వారిని ఊరికి సమూహముగా పిలిచి చూజ్ చేసుకున్నాడు అంతే. ఎవరు ఎలా కనిపిస్తున్నారు, బాగా కనిపిస్తున్నారు లేదని బ్యూటీ పీజెంట్ ఆ దినాల్లో అలాగే ఏర్పాటు చేసుకుంది. ఏసైతే మనల్ని అలాగే ఏర్పాటు చేసుకోలేదు. మన కొరకై శిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మూడవ దినాన పరలోక స్థలములో ఆసీనుడైన నా ప్రభువు వారు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు విధానము చూడగా ఆశ్చర్యం. ఇలాంటి ఏర్పాటులోనికి వచ్చిన మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి నిలబడిన తర్వాత రాణి అయిన ఎస్తేరు సంబోధన చూడండి ఎలాగుంది. ఏంటమ్మా ఆయన పిలవలేదు, నా భార్య ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నేను వస్తాను కదా ఇంటి దగ్గరికి, ఇక్కడ దాకా రావాల్సిన పని ఏముంది, కావాలంటే ఫోన్ చేయొచ్చు కదా. ఎలాగ భౌతికమైన రాజే తన భార్యను అంత గౌరవంగా పిలుస్తున్నప్పుడు, ఆధ్యాత్మికమైన రాజు యేసుక్రీస్తు ప్రభువారు తన భార్య వధవైన పెళ్ళి కూతురైన దేవుని సంఘం, పవిత్రాలైన కన్యకను ఆయన ఎంత చక్కగా సంబోధించి పిలిచి మాట్లాడాలని కోరుతున్నాడు. అది అద్వితీయ. కనుక ప్రభువారి యొక్క సన్నిధిలో నిలబడ్డ చాలా ప్రాముఖ్యమైన వాక్యం. దేవుని సన్నిధిలో నుండి కొంతమంది మనం పారిపోతుంటాం. యోనా అలాగన్నాడు, నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను. ముందుకెళ్ళక మనకు ప్రశ్న ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో నుండి పారిపోయే వాళ్ళమా, దేవుని సన్నిధిలో నిలిచేవాళ్ళమా? పారిపోయే యోనాలమా, నిలిచే ఏలియాలమా? కరెక్ట్ జవాబు చెప్పండి. చెప్పండి, నాకు తెలుసు మీరు కరెక్ట్గా చెప్తారని, కానీ చెప్పరు అంతే. పారిపోయే యోనాలు. వెరీ గుడ్. ఆదివారం సత్యం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఆదివారం నేను అనుకుంటా ఆదివారం ఏలియా వలే నిలబడతాం మనం. ఎవరు వస్తారు? ఆహాబ్ వస్తుందా, ఎవరు యెజబెల్ వస్తుంది, ఎవరు వస్తారండి అని. సోమవారం నుండి శనివారం దాకా యెజబెల్ వర్తమానం పంపిస్తుంది, ఎవరు వచ్చింది అక్కడ. రేపు ఈ పాటికి వాని ప్రాణం ఇవ్వగలే, నీ ప్రాణము కూడా అవునగాక అని అంటే అన్ని సర్దుకొని లేదండి పొరపాటుకి చెప్పేసి లేదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏలియా లాంటి ప్రవక్త యెజబెల్ గడగడలాడించింది. తాత్కాలికమే, అంతిమ విజయం దేవుడిదే. మనం ఏదో గడగడలాడిస్తే ఆయన గడగడలాడిపోతాడని యెజబెల్ ప్రయత్నం చేస్తే తర్వాత వారికి కలిగే కీడు అపారం. ఎందుకంటే ఏలియా దైవ సాన్నిధ్యంలో నిలబడినవాడు. దేవుని యొక్క సన్నిధిలో ఏ వ్యక్తి అయితే నిలబడతాడో ఆ వ్యక్తి సామాన్యుడు కాడు. ఆకాశము నుండి అగ్ని తీసుకొని వస్తాడు. ఈ విల్ హ్యావ్ ద మినిస్టర్ ఆఫ్ ఫైర్. రెండవది, చనిపోయిన వారికి జీవము తీసుకొని వస్తాడు. దట్స్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్ అబౌట్ ద రిజరక్షన్. ఒక చనిపోయిన మనిషి ఎలాగ తిరిగి లేపబడ్డాడు అనేది బైబిల్లో రాయబడిన మొదటి సందర్భం అది. ఈ సందర్భాలు 5 ఉన్నాయి, దాంట్లో మొదటిది విల్ బ్రింగ్ లైఫ్ టు ద డెడ్ పీపుల్. అంటే భౌతికంగా చనిపోయిన వారికి జీవం అని కాదు, దీన్ని ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారి కొరకు జీవము తీసుకొని వస్తారు. మూడవది, ఈ విల్ ఓపెన్ అప్ ద హెవెన్స్ అండ్ బ్రింగ్ డౌన్ ద రెయిన్. ఆకాశము తెరిచి అగ్నిని వర్షాన్ని తీసుకొని వస్తాడు. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది, ప్రార్థన మానేస్తే వర్షం ఆగిపోతుందని కాదు. ఇది భౌతికమైన వర్షం కాదు, ఋతువుల ప్రకారం దివ్యనికరమైన వర్షం, పరిశుద్ధాత్మ దేవుడు అనే వర్షం, అవసరమైన వాక్యం అనే వర్షం,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపనే వర్షం, ఇవన్నీ ఆయన మనకు ఉచితంగా దయచేయాలని కోరుతున్నాం. దైవ సాన్నిధ్యం నిలబట్ట కొరకాయి మనం పరుగులు తీస్తున్నామా, లేదా ఆయన సన్నిధిలో నుండి యోనా వలె పారిపోతున్నామా? 4 చూస్తామా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 2 Chronicles chapter 29 verse 11. 3వ వరుస, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచు గనక మీరు అశ్రద్ధ చేయకుడి. పై వరుస మాత్రం, తనకు పరిచర్య చేయుటకు సర్వీస్. దేవుని యొక్క పరిచర్య దేవుడు చాలామందికి ఇవ్వచ్చు. మనకింటే బాగు చేసేవాళ్ళు దేవుని దగ్గర చాలామంది ఉన్నారు. దేవదూతలు ఉదాహరణకి మనం చేసే పరిచయం వాడు తొంగి చూస్తున్నారు. వాళ్ళకి అప్పగిస్తే విత్ అట్మోస్ట్ ప్రెసిషన్ అండ్ కేర్. మనకి సాధారణంగా ఏదైనా పని అప్పగిస్తే చాలా బాగా చేస్తాం, కానీ నాట్ 100% పర్ఫెక్ట్. మీకు తెలుసు కదా, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇంకా వేరే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ అనే ఒక క్యాప్షన్ ఉంటుంది. అది +or- ఉంటుంది. కానీ ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ +or- వేసి 1 or 2 లేకపోతే ఏదో ఒకటి వేస్తాం. నో ఎక్స్పెరిమెంట్ వుడ్ బి 100% ప్యూర్. ఎక్స్పెరిమెంట్ క్యారీస్ ద ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్. హ్యూమన్ బీయింగ్ క్యారీస్ ద హ్యూమన్ ఎర్రర్. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. పొరపాటు చేయటం మానవ నైజం. అలాగని పొరపాటు చేస్తూ పోవాలని కాదు. పొరపాటు చేయని దేవదూతలు ఉన్నారు దేవుడి దగ్గర. వాళ్ళకి అప్పగిస్తే పని చేస్తారు. వాళ్ళకి దెబ్బకు ఒక మాట చెప్తే చాలు, గాబ్రియేలు అంటే చిత్తం ప్రభువా, మరియమ్మ దగ్గరికి వెళ్తావా? ఎస్, వెళ్ళి చెప్పాలా. ప్రపంచంలో ఇప్పటిదాకా చెప్పబడిన న్యూస్ చెప్పాలా. ఆ వార్త విన్న వెంటనే షాక్ అవుతారు వాళ్ళు. పర్లేదు, నువ్వు కూడా షాక్ అవుతావా? అట్లేం లేదు, మీరు చెప్పండి, నేను బయలుదేరి వెళ్తాను. ఏం లేదు, కన్య గర్భవతి కుమారునికని ఆయన కేసు అని పేరు పెడుతుంది. ఆయన రాజ్యం తరతరములు ఉంటుంది. ఆయన రాజ్యం నాకు అంతం లేదు, వెళ్ళి చెప్పు. కన్యక గర్భవతి చెప్పినోడు కనిపిస్తే ఇంకేమన్నా ఉందని నన్ను బతికినిస్తారా అక్కడ? గాబ్రియేల్ అలాగ అనుకోలేదు. నేరుగా దినాన్ని వచ్చినాడు. బహుశా మరి అప్పుడు ఏదో పని చేసుకుంటుందేమో, ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటుందేమో. షీఈ్ నాట్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైక్ యూ. షీఈ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్ లైక్ యూ. షీఈ్ నాట్ ఎ ఇంజనీరింగ్ ఆర్ ఫార్మసిస్ట్ లైక్ యూ. She was a very simple, down-to-earth, pristine, godly virgin. ఆ స్త్రీకి గాబ్రియల్ దూత లాంటి దూతలు చూసే భాగ్యం కలిగింది. దయాప్రాప్తురాలా నీకు శుభం. దేవుడు వచ్చిన యవనస్తులందరికీ శుభం పలకాలని కోరుతున్నాడు. ఆయన నోట్లో నుండి ఆ శుభం అనే మాట రాదు. ఎప్పుడు శుభం 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 శుభం. ఆ శుభం అనే వర్తమానం కూడా మనకి తీసుకోవటానికి చాలా సందర్భాల్లో ఇష్టం ఉండదు. ఆ శుభవర్తమానం ఏమో, శుభం అని వెంటనే ఆమెకు అర్థమైంది. ఆ శుభవర్తమానం ఏమో అని నేను చూడ తిరగగా. వాట్ ఎ ఫ్యాబులస్ డిస్క్రిప్షన్ ఇస్ దిస్. మిల్టన్ కెనాట్ డిస్క్రైబ్ దిస్. షేక్స్పియర్ కెనాట్ డిస్క్రైబ్ దిస్. టాల్స్టాయ్ కెనాట్ డిస్క్రైబ్ దిస్. ఓకే, నో ఆథర్, నో డ్రామటిస్ట్, no poet would ever describe the scene that happened between Gabriel and Virgin Mary. This amazing heavenly scene. అలాంటి పని చేసే పరిచారకులను దేవుడు పక్కనుంచేసి, మనం పొరపాట్లు చేసి, తప్పులు చేసి, ఇంపర్ఫెక్ట్గా చేసి, ఎక్యురసీ లేకుండా చేసి, ఇలాంటి మనల్ని సేవ కొరకు వాడుకోవడం అనేది చాలా విడ్డూరంగా కనిపిస్తుంది కదా. అదేంటి ప్రభు, అలాంటి వాళ్ళు దొరికారా నీకు? ఇంకా చాలామంది ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు దొరికితే మీరు వాడుకోవచ్చు కదా. అజ్ఞానులను ఎన్నిక చేసుకున్నాడు జ్ఞానాలను సిగ్గుపరచడానికి. బలహీనులు ఎన్నిక చేసుకున్నాడు బలవంతులను సిగ్గుపరచడానికి. దేవుని జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి కనుక దేవుని జనమ, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న పరిచర్య విషయమై జాగ్రత్త. ఇప్పటిదాకా ఎన్ని చూసాం? 4 చూసాం. మొదటిది ఏంటి? నా కుమారులారా సన్షిప్. రెండవది ఏంటి? ధూపం వేయటకు మిమ్మను ఏర్పాటు, సప్లికేషన్, ప్రార్థన. మూడవది ఏంటి? సన్నిధిలో నిలబడ్డ, స్టాండింగ్ పీపుల్. నాలుగవది ఏంటి? ఆయన సేవ చేయటానికి
5వ దాకా చూసి ముగిస్తామా? 2 Chronicles chapter 29 verse 11. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఆఖరి వరస. తనకు పరిచర్య చేయటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. యెహోవా మిమ్మును ఏర్పరచుకొను. సెలెక్షన్. మనల్ని ఎవరు సెలెక్ట్ చేసినారు? మన పక్కన వాళ్ళు కాదు, సేవకులు కాదు, బోధకులు కాదు, కాపర్లు కాదు, ఉపదేశకులు కాదు, అమ్మ నాన్న ఇరుగు పొరుగు కాదు. బైబిల్లో రాయబడిన ద లార్డ్ హ్యాస్ చోజన్ యూ. అందుకే యోహాను సువార్త 15:16 యేసుప్రభు శిష్యులతో అన్నాడు కదా, మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించేది. ఇట్స్ గాడ్. అనేక సార్లు ప్రభు యొక్క పిలుపులో మనకు అంత చదువు లేకపోయినా, అంత వాక్య అనుభవం లేకపోయినా, అంత దేవునితో పరిచయం లేకపోయినా, ద గ్రేటెస్ట్ థింగ్ ద మినిస్టర్ కెన్ హ్యావ్ ఇస్ ద కాల్. యు గాట్ మై పాయింట్? వాళ్ళు మా అంత చదువుకోలేరు బ్రదర్, మా అంత తెలివి లేదు బ్రదర్, మా అంత గిఫ్టెడ్ కాదు బ్రదర్, మా అంత అది కాదు ఇది చాలా సంగతులు మనం చెప్పేసి. దట్స్ ఆల్ ట్రూ. బట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కాల్ overrides all these things. Call overtakes all these things. Call outshines all these talents, treasures, time and name it whatever you can. ఆ పిలుపు ఎక్కడి నుండి వచ్చింది? ప్రభు యొద్ద నుండి వచ్చింది. ప్రభు అందుకే ఆదామును పిలిచినాడు, యాడమ్ వేర్ ఆర్ట్ thou? ప్రభు మోషే దగ్గరికి వచ్చినాడు, మోషే మోషే. అబ్రహాం దగ్గరికి వచ్చినాడు, అబ్రహామా అబ్రహాం. కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క సిలువను బట్టి మన దగ్గరికి వచ్చినాడు. ఆయన పేరు పెట్టి పిలిచేవాడు. ఆయనకి పేరు మంచోళ్ళ పేర్లుగా చెడ్డోళ్ళ పేర్లు కూడా బాగా తెలుసు. మీకు తెలుసు కదా, క్లాస్లో టీచర్ ఉంటే మీకు కూడా బాగా తెలుసు. మంచోళ్ళ పేర్లు మీకు గుర్తుండవు. క్లాస్మేట్లు ఎవడు నేరాలు ఘోరాలు చేస్తుంటారు, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. స్టూడెంట్స్కి అలాగే ఉంటుంది, కాలేజ్ మేనేజ్మెంట్కి అలాగే ఉంటుంది, అఫ్ కోర్స్ టీచర్కి కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నోస్ ద నేమ్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ అండ్ బ్యాడ్ పీపుల్ యాజ్ వెల్. మంచివాళ్ళ పేర్లు ఆయనకి తెలుసు, చెడ్డవారి పేర్లు. మంచివాళ్ళ పేర్లు పేతురు లాంటి పేరు తెలుసు. నువ్వు కేఫా అనబడదు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన పేరు కూడా తెలుసు. అలాగే సౌల్లాగా హానికరుడు, దూషకుడు, హింసకుడు ఇలాంటి వాడు కూడా దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నా. ప్రభుకు నీ పేరు తెలుసు. నువ్వు దేవుని సన్నిధిలో నుండి ఎస్కేప్ కాలేవు. దేవుడు నిన్ను ప్రేమించి ఇక్కడికి తీసుకొని వచ్చినాడు. నువ్వు రక్షణ పొందాలని దేవుని యొక్క ఏర్పాటు. నోబడీ కాల్స్ యు విత్ దిస్ కాల్. దీన్నే బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది, ఇట్స్ ఎ హై కాల్, ఉన్నతమైన పిలుపు. ఇంకా బైబిల్లో రాయబడింది హెవెన్లీ కాల్, పరసంబంధమైన పిలుపు అని రాయబడింది. అలాగే బైబిల్లో చెప్పబడింది ఇట్స్ ఎ హోలీ కాల్, పరిశుద్ధమైన పిలుపు. ఎవరో మీ ఫ్రెండ్స్ వాళ్ళు మిమ్మల్ని పిలిచిన ఇలాంటి పిలుపుతో ఎవరు పిలవరు. ఎవరన్నా ఇలాగ పిలుస్తారా? బట్ దేవుడు మనల్ని పిలువాసి. దేవదూతల్ని ఇలాగ పిలువలేదు. గాబ్రియేలు ఎక్కడున్నావు, మికాయేలు ఎక్కడున్నావు అలాగ పిలువలేదు. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఆదామా ఎక్కడ, సౌలా, మోషే, అబ్రహామా. ఎంత ప్రేమగల హృదయం ఇది. లోకం మనల్ని పేరుతో పిలవలేదు. కొన్నిసార్లు అలాగే చేయలేరు. అమ్మా నాన్నకు కూడా రకరకాలుగా మనల్ని పిలుస్తుంటారు కదా. మనం ఒక రకంగా ఉంటే వాళ్ళు ఒక రకంగా మనకు పేర్లు పెట్టింటారు. బబ్బులు అని పెట్టింటారు. వాడేం గాలి గొట్టుకు పెట్టేట్లు ఉంటాడు. వీడియోలో నాయన బబ్బులు అంటే గాలి గొట్టుకు పెట్టేట్లు. బబ్బులు అంటే బాగా బబ్బులుగా ఉండాలి కదా, మరి గాలి గొట్టుకు పెట్టేట్లున్నాడు ఏంటి? పండు అని పెట్టింటారు. ఎలాగుంటాడో నాకంటే మీకు బాగా తెలుసు. బంగారు అని పెట్టింటారు. ఇవన్నీ పేర్లు మనకు చూసినప్పుడు మనకి ఆశ్చర్యం ఇస్తుంది. అసలు పక్కన వాళ్ళు ఎవరైనా వింటే అంటారు, అసలు నీకు ఈ పేరు ఎవరు రా పెట్టింది? పెట్టినోడికి బుద్ధి లేకపోయినా అనిపించుకునే నీకన్నా బుద్ధి ఉండాలి కదరా. నువ్వు ఈ పేరు నాకు వద్దని చెప్పాలి కదా. బాబులు వద్దు నన్ను అలాగే పిలవద్దని నేను చెప్పాలి కదా. పండు అలాగే పిలవద్దని నేను చెప్పాలి కదా. బంగారు అలాగే పిలవద్దని చెప్పాలి కదా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మా అమ్మకు మేము 4 అబ్బాయిలు. ఇప్పటికి మా అమ్మ పేర్లతోనే పిలుస్తుంది. పేర్లు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకో, అది వేరే విషయం. స్టిల్ షీ కాల్స్ అస్ బై నేమ్.
మా పేర్లతోనే పిలుస్తూ ఉంటుంది. మన తల్లిదండ్రులకు మనం ఎంత ఇష్టమైన వారం. మనకు తెలుసు కదా, లోకం రకరకాల మనకు పేర్లు పెడుతుంది. ప్రభువు మనకు పేరు పెట్టేది చాలా ఆశ్చర్యకరమైంది. సో లోకంలో మీరు కాలేజీకి వెళ్తే పేర్లు ఏంటారంటే విద్యార్థులు అని అంటారు. కంపెనీలో ఉద్యోగం చేస్తే ఏమంటారంటే ఉద్యోగులు అని అంటారు. హాస్పిటల్కి వెళ్తే ఇదే మిమ్మల్ని రోగులు అని అంటారు. బ్యాంకుకి వెళ్తే ఇదే మిమ్మల్ని వినియోగదారులు అని అంటారు. జైలుకి వెళ్తే ఇదే వారిని ఖైదీలు అని పిలుస్తారు. సాతాను దగ్గరికి వెళ్తే ఇదే వారిని పాపులు అని పిలుస్తారు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఇదే వారిని నా కుమారులు కుమార్తెలు అని పిలుస్తారు. ఇంత ప్రేమ ఎవరికి ఉంది? ఇవన్నీ వీళ్ళు నేరాలు ఘోరాలు చేసి దేవుడికి తెలియదా? వీళ్ళ రోగులని దేవుడికి తెలియదా? వీళ్ళ అన్యాయస్తులని దేవుడికి తెలియదా? వీళ్ళ అపకారులని దేవుడికి తెలియదా? వీళ్ళు ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తారని దేవుడికి తెలుసా? తెలుసు. నిన్ను ఉన్నట్లుగా అంగీకరించేది జీవితంలో ఒకళ్ళే. నువ్వు ప్రేమించే అబ్బాయి కానీ అమ్మాయి కానీ నువ్వు మారాలంటావు. నీ క్లాస్మేట్ కానీ జూనియర్ కానీ సీనియర్ కానీ బెంచ్ మేట్ కానీ నువ్వు మారాలని అంటారు. నీ చుట్టూ ఉన్న సమాజం కూడా నువ్వు మారాలని అంటావు. కానీ నిన్నుగా ప్రేమించేది నీ తల్లిదండ్రులే. నువ్వెంత పాడైపోయినా, నువ్వెంత చెడిపోయినా, నువ్వెంత దుర్మార్గంగా ఉన్నా, నువ్వెంత ఘోరాలు నేరాలు చేసినా, నువ్వెంత పాడైపోయినా నిన్నుగా స్వీకరించేది 9 నెలలు మోసి నీ రక్తాన్ని పంచుకున్న తల్లి. పరలోకపు దేవుడైన యేసు ప్రభు వారు కూడా మనములుగానే స్వీకరిస్తాడు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. అది రాయలసీమలో ఒక చిన్న గ్రామం. నేను 9వ తరగతి చదువుకునే దినాల్లో అప్పటికి ఇంకా నేను రక్షణ పొందలేదు. ఏదో డబ్బులు అవసరమైనాయి. మా చిన్న ఇల్లు, మా నాన్న ట్రౌజర్ తీసి ఇట్లా హుక్స్ ఉంటాయి కదా వాటికి తగిలించేవాళ్ళు. ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, బయటికి వెళ్ళినప్పుడు ఆ ట్రౌజర్లో నుండి ఒక 10 రూపాయలు తీసుకున్నా. అప్పుడు 10 రూపాయలు అంటే ఇప్పుడు ఒక 1000 రూపాయలు సమానం అనుకో. తర్వాత మా నాన్న వచ్చి చూస్తే మొత్తానికి కనిపించేది. ఇప్పుడైతే మనం మిస్ అవుతున్నాం. అది అప్పుడు చాలా కాస్ట్లీ కదా, అది కనిపించింది. 10 రూపాయలు ఎవరు తీసుకున్నా నేనే ఉండేది ఇంక ఇంట్లో. మా అమ్మ తీసుకుంటే అడిగి చెప్పి తీసుకుని ఉంటుంది కదా. ఇంక చెప్పి తీసుకుంటేనే భార్య అంటాం, చెప్పకుండా తీసుకుంటే ఏమంటాం? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? రోజు ఇదే పనేనా? చెప్పకుండా తీసుకునే వాళ్ళు ఎవరు? కొడుకులు కూతుర్లు. చెప్పి తీసుకునేది ఎవరు? అబ్బా, ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ మీరు. రోజు మా నాన్నగారికి ఉన్న లక్ష్యం ఏంటంటే ఎప్పుడు మాట్లాడేవాడు కదా, నేరుగా ఎందుకు తీసుకున్నావురా, ఏం అవసరం ఉందో మాట్లాడడం కాదు, ఓన్లీ యాక్షన్స్. నీళ్ళ చెంబు సిల్వర్ది అల్యూమినియం ఉంటుంది కదా, అది పట్టుకొని తాగటానికి వెళ్తున్నాడు. నేను అనుకున్నాను తాగుతున్నాడేమో నీళ్ళని. దాన్ని తీసుకొని నా మీదకి ఇసిరాడు. బట్ చిన్నపిల్లప్పుడు కొద్దిగా ఎక్కువ కన్నింగ్నెస్ ఉంటుంది కదా, తప్పించుకున్నాం. ఇంకా మళ్ళా కొడతాడేమో అని ఇల్లు వదిలేసి మా ఊరికి అల్లంత దూరాన కొన్ని కొండలు ఉంటాయి. కొండల మధ్యలో మా ఊరు ఉంటుంది, అందంగా ఆహ్లాదకరంగా. ఆ కొండల్లోనికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. మా అమ్మకి ఎవరో చెప్పారు. సాయంకాలం అయినా నేను రాలేదు. మా అమ్మకు మా నాన్న కొట్టాడనే బాధ కాదు, కానీ కొడుకు రాలేదనే బాధ వేసింది. ఇంక మొత్తానికి నేను రాకుండా అలాగ 1 రోజు 2 రోజులు ఉన్న తర్వాత మా అమ్మ వేరే వాళ్ళతో చెప్పి పంపించింది. ఏమైనా వాళ్ళు నాయన కొట్టడంట్లో ఇంటికి వస్తే రమ్మని చెప్పు అని. మరి మా నాన్నకి మా అమ్మ ఏమేం చెప్పిందో తెలియదు. ఇంక వాడిని కొట్టొద్దు, వాడేంటి ఏదో అవసరమని తీసుకుని ఉంటాడు, అది ఇది ఏదో చెప్పింటారు కదా. కవరేజ్ 5G నెట్వర్క్ ఉంటుంది కదా తల్లి దగ్గర. ఎవ్రీ మదర్ హ్యాజ్ ఎ 5G నెట్వర్క్. దట్స్ రీజన్ యాజ్ టు వై చిల్డ్రన్ ఆర్ కమింగ్ అప్. ఓకే, అప్పుడు సరే అని ఎవళ్ళు వచ్చి చెప్తే నేను వస్తే ఇంటి దగ్గరికి కొట్టకూడదు అనుకున్నా. సరే, ఇంటి దగ్గరికి రాకపోయినప్పుడు దాదాపు ఒక 100 మీటర్స్ వేరే ఇళ్ళన్నీ దాడితేనే మా ఇల్లు వస్తుంది. సరే నేను పోయినాను. మీకు తెలుసు కదా, ఊర్లో ఒక చిన్న దోమ వలన కూడా అందరికీ తెలుస్తుంది, అమ్మలక్కలందరికీ. దొంగతనం చేసాడంట వాడు, వాళ్ళ నాన్న జోగులోది, అందుకే వాళ్ళ నాన్న కొట్టాడంట, వెళ్ళిపోయాడు. కొండల్లో ఉన్నారని కదా, ఎక్కడో వెళ్ళిపోయాడు, ఏమో అసలు దాన్ని ఇంకెంత ఫ్యాబ్రికేట్ చేసింటారో చూడండి మీరు, జస్ట్ ఊహించుకోండి.
బట్ ఆ దినాల్లో యూట్యూబ్ వాట్సాప్ లేదు, లేకపోతే ఎంతో షేర్ అయి ఉంటుంది. సరే, ఆ కొండల్లో నుండి ఆ ఇంటి దగ్గరికి రావాలంటే మొదట సిఎస్ఐ చర్చ్ వస్తుంది. అక్కడ కొంతమంది ఎదురు చూస్తున్నారు, వస్తారంట. నేను వచ్చిన వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు, వీడు దొంగ వచ్చేస్తున్నాడు, వాళ్ళ అన్న జోబులోది తీసినాడు, మా జోబులోది కూడా తీస్తాడేమో, ఇంకేమేమో దొంగతనం చేస్తాడేమో, దొంగ వస్తున్నాడు. అలాగే 100 మీటర్ల దూరంలో నన్ను సమాజము, ఇరుగు పొరుగు వారు, పరిచయమైన వారు, రోజు మాట్లాడేవారు దొంగగా పరిగణించినారు. అయితే నన్ను 9 నెలలు మోసి కానీ నాకు స్తన్యపానము చేయటానికి అనుకూలపరిచిన నా తల్లి నన్ను చూసిన వెంటనే నా కొడుకు వస్తున్నాడు. నేను దొంగనే కదా, డబ్బులు తీసుకున్నా కదా, కొడుకు ఎలాగైతా? సమాజానికి నేను దొంగ, తల్లికి తండ్రికి నేనెవరు? కొడుకుని. నా కొరకై 9 నెలలు గర్భగుడిలో మోసి బయటికి తీసుకుని వచ్చిన తల్లికే నేను చేసిన పాపం కనబడకుండా కప్పివేయగలిగితే, మనందరి పాపాలు కప్పివేయట కొరకే, కడిగివేయట కొరకే శిలువ మీదకి వెళ్ళి ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకుని, తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు పొడిగించుకొని శిలువలో వేలాడదీయబడి నేను దప్పిగొరుచున్నానని కేక వేసి, తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగించుచున్నానని చెప్పి తన ప్రాణం అప్పగించిన లోక రక్షకుని దగ్గరికి పాపలము, అపరాధులము, చెడిపోయిన వారము, దోషులము, దుర్మార్గులము, దొంగలము, కాని కార్యాలు జరిగించే మనం ఆ శిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు దొంగ అంటాడా? కడువైపునున్న వ్యక్తిని చూసి యేసుప్రభు దొంగ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నాడా? ఎడం వైపునున్న దొంగను చూసి దొంగ నువ్వు ఇలాగే నశించిపోదు అని అన్నాడా? మీరు గమనించినారో లేదో, ఆయన దగ్గరికి వచ్చిన ఏ పాపం చేత బంధించబడిన వచ్చినారు. ఆయన సంబోధన, మిగతా వాళ్ళ సంబోధన ఏంటి? వ్యభిచారం చేయించుండగా ఈ అమ్మాయి దొరికింది అన్నారు. యేసు అన్నాడు, అమ్మా. సమరయ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది, అమ్మా. ఆయనకి పాపము కనపడదు, మనం కనిపిస్తున్నా. పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. దొంగను ప్రేమించినాడు, పాపంలో పట్టబడిన స్త్రీని ప్రేమించినాడు, గుడ్డివాడిని ప్రేమించినాడు. దయ్యాలు బట్టి సమాజంలో దిగంబడిగా తన తానే గాయపరుచుకొని పూర్తిగా సాతానిక వశంలో ఉన్నవారిని యేసుప్రభు ప్రేమించినాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన చూస్తున్న దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడికి తోడుకొని వచ్చినాడు. నువ్వు ఆ దేవుడికి కావాలా? యెహోవా నిన్ను ఏర్పరచుకొని అన్నాడు. ఇలాంటి సెలెక్షన్ ఎక్కడైనా వస్తుందా? యెహోవా ఏర్పాటు చేసుకునేది ఎక్కడైనా కనిపిస్తుందా? లోకంలో ఇంతకాలం ఇలాగే సాగిపోతున్నా, పర్వాలేదులే అని అనుకుంటున్నావు. రక్షణ పొందలేదు, పాపక్షమాపణ పొందలేదు, మారు మనసు పొందలేదు, నీ హృదయంలో యేసుప్రభుకు స్థానం లేదు, నీ పాపాలు క్షమించబడలేదు. ఒకవేళ యేసుప్రభు ఈ దినాన్ని వస్తే ఆయనతో వెళ్తాననే నిరీక్షణ లేదు. ఒకవేళ ఈ దినాన్ని నువ్వే లోకాన్ని విడిచిపెట్టే ఆఖరి రోజే, లోకాన్ని విడిచిపెట్టే రోజైతే ఎక్కడికి వెళ్తావో తెలియదు. ఈ రాత్రి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందుట నిన్ను ప్రేరేపిస్తుందని ఎరగక ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? యేసుని స్వీకరిస్తే ఆయన కుమారుడుగా, కుమార్తెగా చేయబడతావా? నీ జవాబేంటి?